అమరావతిలో అద్భుతాలు చూడబోతున్నాం భవిష్యత్తులో. అమరావతి ఇప్పటివరకు ఏదో కొన్ని పల్లెటూర్ల సమాహారం ఒక రకంగా చెప్పాలంటే. చిన్న చిన్న గ్రామాలు అవన్నీ. ఆ చిన్న చిన్న గ్రామాలు ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలుగా మారబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే విదేశాలతో పోటీ పడేంతగా అక్కడ కనిపించేవన్నీ ఇక్కడ కనిపించబోతున్నాయి. ఇప్పుడు రోప్ వేలు ఇలాంటివి ఎక్కడ కనబడతాయి? మన దేశంలో ఎక్కడ ఉన్నాయి? కొన్ని కొన్ని కొండల ప్రాంతాల్లో ఉంటాయి రోప్ వే మార్గాలు, అలాగే మెట్రో రైళ్ళు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, అంతర్జాతీయ స్టేడియంలు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అమరావతిలో కనిపించబోతున్నాయి. అది ఎప్పుడు అంటే బాబుగారు అయితే 3 ఏళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు. 3 ఏళ్ళలో కావచ్చు, 30 ఏళ్ళలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కానీ ఎప్పటికైనా మాత్రం అవి చూడబోతున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రోమో, ఒక ట్రైలర్ అయితే ఎప్పటికప్పుడు బాబుగారు హయాంలో ఉన్నంతసేపు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా అమరావతిలో ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం ఈ రోప్ వేలు నిర్మాణ ప్రతిపాదనలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది. ఇందులో కూడా పీపీపీ విధానం. ఇందులో 5 చోట్ల ఈ రోప్ వేలు నిర్మించబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ రహదారుల లాజిస్టిక్ అథారిటీతో అవగాహన ఒప్పందం చేసుకుని ఈ ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 2014-19లో అప్పట్లో టీడీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను ప్రతిపాదనలు తయారు చేసింది. సాధ్యాసాధ్యాలపై కొన్నింటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని పక్కన పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటిని తెర మీద తీసుకొస్తుంది. అందులో ఈ రోప్వే ప్రాజెక్టులు ఒకటి. వీటిని చిత్తూరు జిల్లా బోయగొండ గంగమ్మ ఆలయం, నంద్యాల జిల్లా అహోబిళం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నిర్మించాలి అనేది మొత్తం ఇక్కడ ఒక 5 ప్రాంతాలను అయితే ఇప్పుడు ఎంపిక చేశారు. ఈ 5 చోట్ల ఈ రోప్ వేలు అనేది కనిపిస్తాయి. ఇవి చాలా అంటే చూడడానికి చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. గాల్లో తాళ్ళు ఉంటాయి, ఒక తీగ ఉంటుంది, ఆ తీగ మీద చాలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని రోప్ వే అంటారు. కొండల మీదకి వెళ్ళాలంటే చాలా ఈజీగా వెళ్ళిపోద్ది మోటార్ సాయంతో. సో ఇప్పుడు ఇటువంటివి మన ఆంధ్రప్రదేశ్లో ఒక 5 చోట్ల అయితే ఎంపిక చేశారు. త్వరలోనే దీన్ని పూర్తి చేయబోతున్నారు. అంటే రాష్ట్ర డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు అలాగే పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడం అనేది కూడా కీలక అంశం. అది జగన్ పట్టించుకోలేదు, బాబుగారు పట్టించుకుంటున్నారు అనేది దీని సారాంశం.